Dutta Media, Power of News. రమణ వంక తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్కు అధ్యక్షులుగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాజీవ్ నాయర్ గారు సార్ ఇంగ్లీష్లో చెప్తారండి. I, Rajiv Nair, express my gratitude to all members of the Telugu Cine Art Directors Association for electing me as the General Secretary. I solemnly affirm in the presence of God and my conscience that I will carry out my duties and responsibilities properly, that I will provide complete justice to all members of the association, and that I will act without any bias or partiality. Thank you. నేను ఎం తిరుపతి తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్కి కోశాధికారిగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములండి. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అందరికి నమస్కారం. సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ డిపార్ట్మెంట్కి మీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ కోశాధికారిగా అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి తరపున నన్నే మాట్లాడడం కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. అందరు గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడు ఎవరిని కలిసినా ఒకటి స్టేట్మెంట్లు అయితే చాలా ఈజీగా చెప్తారు. సార్ ప్రొడ్యూసర్ అంటే మాకు దేవుడు, ప్రొడ్యూసర్ బాగుండాలి అని. మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రొడ్యూసర్స్ బాగున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. రాజీవ్ నాయర్ అండ్ తిరుమలకు కంగ్రాచులేషన్స్. అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఫామ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉన్నాయి, కొత్త లీడర్స్ వస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడున్న మన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. కాబట్టి ఇప్పటివరకు ఎలా జరిగినా కానీ ఇకపై జరగబోయే యాక్టివిటీస్లో కానీ ఏ రకంగా కానీ వీళ్ళు బెటర్ ప్రోగ్రెస్లో, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అందరితో ఇంటరాక్ట్ అయ్యి, లైక్ ప్రొడ్యూసర్స్తో కానీ డిఓపీస్ డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి 4 పిల్లర్స్గా, ఒక 5 పిల్లర్స్గా ఉన్న మేజర్ ఇండస్ట్రీలో ఉన్న మేజర్ అసోసియేషన్స్ కలెక్టివ్గా కనుక గ్యాదర్ అయ్యి ఫ్యూచర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీని మనం దృష్టిలో పెట్టుకొని ఫిల్మ్ మేకింగ్, బడ్జెటింగ్, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్, మన సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తుంది అంటున్నాం. బట్ వీ హ్యావ్ సో మెనీ ఇష్యూస్ టు డీల్ విత్ ఇట్. సో దాన్ని మనం కలెక్టివ్గా ఎలా చేస్తాము అన్నది ఐ థింక్ రాజు గారు మీరు అందరి ఆధ్వర్యంలో లెట్ us have one meeting and we'll take it further. So thanks for inviting me here. President, Secretary, Treasurer ki wish them all the very best. Election మనకి every 2 years మనం I don't know 10 years of 2 years committee
2 yearsకి అక్కడికి వస్తే ఇక్కడ బాగా అందరికి అన్ని అసోసియేషన్ 2 yearsకి వస్తుంటాయి. అందరూ పోస్టుల కోసం తహదారులు ఆడుతూ ఉంటారు. నాకు ఇవాటికి అర్థం కాదంటే ఎందుకు ఆడతారో నాకు ఐడియా లేదు. ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్. అండ్ ఒకసారి మనం నుంచుందాం గెలుద్దాం అనుకున్నప్పుడు గెలిచినాక మనం ఏం చేద్దాం అనేది ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. అవి అలంకారమైన పోస్టులు కాదు బేసిక్గా. అది ఐ సే దిస్ టు ఆల్ ద యూనియన్స్ అండ్ ఇంక్లూడింగ్ చేంబర్ అండ్ ద కౌన్సిల్ ఆల్సో. సో మనం ఫర్దర్గా ఏం చేద్దాం, ఇండస్ట్రీకి మనం ఏ రకంగా హెల్ప్ అవుతుంది మన డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. ఈ రోజుల్లో అది లేదు. రాజు చెప్పినట్టు మీటింగ్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్లు మా ఫాదర్ లాంటి వాడు అనే మాట చాలా ఈజీగా చెప్తుంటాం మనం. కానీ ఆ ఫాదర్ని ఎంతవరకు కాపాడుకోవడం అనేది ఏ డిపార్ట్మెంట్ ఏ కోశాన ఈ రోజుల్లో చేయట్లా. ఇది వాళ్ళు చెప్తున్నాను క్లియర్గా. చేస్తున్నామని చెప్తారు కానీ ఇవన్నీ మాటల వరకు. ఫాదర్ని కాపాడుకుంటే కానీ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు. టుడే ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డౌన్ఫాల్. ఇట్స్ గోయింగ్ డౌన్ డే బై డే. ఏదో ఒకటో 2 సినిమాలు ఆడి పాన్ ఇండియా అని అనుకుంటే సంఖ్య గుద్దుకోవటం కాదు. అవుట్ ఆఫ్ 200 films being produced, 6 films or 7 films are what they are running. That is the percentage we are having. So ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ ఈ మాట ఇక్కడ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మీది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అండ్ మోస్ట్ ఖర్చుతో కూడుకున్న డిపార్ట్మెంట్ మీది. సో ఆ ఖర్చుతో కూడుకున్న అన్నప్పుడు అది ఏంటి అనేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను స్పెసిఫిక్ విడమించి చెప్పక్కర్లేదు. చాలా మీటింగ్లో చాలా చెప్పడం జరిగింది. సో ఐ థింక్ అట్లీస్ట్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్. మీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సరి చేసుకుని చాలా కేసులు మీకు రమణ లాస్ట్ టైం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది మీటింగ్కి వచ్చినప్పుడు. అండ్ రాజీవ్ యూ ఆల్సో నో అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ ఐ హావ్ ఎక్స్ప్రెస్డ్ మై దిస్ థింగ్. ఇట్స్ నాట్ బికమింగ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందనేది చాలా క్లియర్గా ఇప్పుడు రాబోయే జనరేషన్స్కి మీ దగ్గర కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. బికాజ్ గెటింగ్ క్యారీడ్ అవే. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి మీరు ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తూ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. లేరు మీరు ఎఫ్డిసి చైర్మన్ గారు మా అందరి తరఫున మాట్లాడేశారు, ఒకే ముక్కలో చెప్పారు క్లియర్గా. కాకపోతే ఇది కొత్త కార్యవర్గానికి విశేష ప్రోగ్రాం లాంటిది ఏర్పాటు చేశారు కాబట్టి మేమందరం మిమ్మల్ని బెస్ట్ విషెస్ చెప్తున్నామండి. సో మా దిల్రాజ్ గారు మాకు ఇండస్ట్రీకి పెద్దలంటే ఆయన మాటల్లో ఒక మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ హార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండి యాక్చువల్గా. అంటే ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చూసే పర్సెప్షన్ ఎలా అయిపోయిందంటే డ్రామాటిక్ కాకుండా ఆడియన్స్ బిలీవబిలిటీ ఆడియన్స్ చూసే విజన్ ఎలా అయిపోయిందంటే మోర్ బిలీవబిలిటీ సైడ్కి వాళ్ళు బాగా బెండ్ అయ్యారు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బిలీవబిలిటీ సైడ్కి తీసుకురాగలిగితే అంత బిలీవబిలిటీ సైడ్కి ఆడియన్స్ చూసే విధంగా తయారయ్యారు. సో ప్రతి సెట్టు చాలా కూర్పుతో నేర్పుతో ఓర్పుతో చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరం అనే ప్రాసెస్లో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎఫెక్ట్ డబ్బులు మొత్తం గుమ్మరించాల్సిన పరిస్థితి ప్రతి సినిమాలోనూ, మేజర్గా పెద్ద ప్రాజెక్ట్ అనుకునే ప్రతి సినిమాలోనూ ఎక్కువ ఖర్చు ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది అన్నమాట. సో దీని విషయంలో మాత్రం కూలంకషంగా సొంత ఇల్లు కట్టుకుంటే మనం ఎంత జాగ్రత్త కట్టుకుంటామో 10 సార్లు లేదా 100 సార్లు ఆలోచించి మేకులు కానించి అన్నీ ఎక్కడ కొంటే ఇంకా ఎక్కడ కొంటే అని ముందు నుంచి ఒక విభాగం అంటే ఒక 10 మంది ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఆ సంబంధించి సినిమా పనిచేసే వాళ్ళు 5-6 ఉంటే ఒకళ్ళు నిరంతరం ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ చెక్క ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ మేక్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ పెయింట్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, దీనికి పనిచేసే విభాగాన్ని ముందు నుంచి అనేసి ఎంతకు తక్కువ దొరుకుద్ది అనేది ఆలోచించి ఎంత తగ్గించగలం, సేమ్ వర్క్ తీసుకురావాలి ఎంత తగ్గించగలం అనే దాని మీద ఎంత ముందుగా కూర్చుంటే అనేది ప్రతి నిరంతరం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అవేర్ చేసుకుంటూ వెళుతుంటే డెఫినెట్గా ఖర్చు తగ్గుద్ది అనేది నా అభిప్రాయం అండి. ఇలా ఇంతకుముందు నేను పనిచేశాను. నేను ఇప్పుడు దాకా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి లెక్కేసుకుంటే దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది సినిమా ఫీల్డ్కి వచ్చి. నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేసిన, రామ్ గోపాలరావు గారి దగ్గర పనిచేసిన, మహేష్ భట్ గారి దగ్గర పనిచేసిన, కృష్ణవంశీతో కలిసి పనిచేసిన, తర్వాత దర్శకుడిగా పనిచేసిన, ప్రొడ్యూసర్గా పనిచేసిన, డైరెక్టర్గా పనిచేసిన.
నాతో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్లు అందరూ కూడా ఇలా కలిసిమెలిసి పనిచేసాం. వాళ్ళు తగ్గించుకున్నప్పుడు తగ్గించుకుంటూ వచ్చారు. ముందేసిన బడ్జెట్కి నేను చెప్పిన ప్రక్రియ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారు, కలిసిమెలిసి పనిచేశారు. అవగాహన రహిత్యం ఎక్కడ ఏర్పడిందంటే తెలియకుండా సినిమా ఇండస్ట్రీలో సడన్గా వచ్చిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు సడన్గా ఏదైనా సెట్స్ చేయమన్నప్పుడు సడన్గా వాళ్ళు మొబిలైజ్ చేసిన పరిస్థితుల దృష్టిలోనే ఎక్కువగా ఏర్పడినట్టుగా నాకు అర్థమైన అవగాహన. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇందాక మా కుల పెద్ద అంటే ప్రొడ్యూసర్స్కి మా విభాగానికి పెద్ద అయిన ఆయన చెప్పిన ప్రకారం మీరు హార్ట్ నిజంగానే మొత్తం సినిమా ఫీల్డ్ అంతా నడిచేది మీ మీద నడుస్తుందండి, ఎవరిని చెప్పినా కూడా. సో మీరు చాలా జాగ్రత్తగా గీసి 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 ఖర్చు పెట్టి అనే మీ చేతుల మీదుగా మా జీవితాలని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మెయిన్ నేను వచ్చిన కారణం నేను ఆర్ట్ నుంచి వచ్చిన వాడినే, ఆర్ట్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యాను. ఇక్కడ నా కొలీగ్ ఇద్దరం కలిసి యాక్చువల్లీ ఒకే కంపెనీలో జాబ్ చేసాం. నేను రమణ, ఇవాళ రమణ ప్రెసిడెంట్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇక్కడున్న ప్రతి ఆర్ట్ డైరెక్టర్ అంటే నాకు చాలా అంటే ఆ కళ పట్ల, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి, రోడ్డు మీద బొమ్మలు వేసిన దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు నాకు. అలాంటి ఒక గొప్ప క్రాఫ్ట్లో మీరందరూ ఉన్నందుకు చాలా గర్వించండి. ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అలాగే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ సినిమాకి చేస్తున్నందుకు ప్రతి ఫ్రేమ్లో మీ మార్క్ ఉండేలాగా, మీరు మీ ఇండివిజువాలిటీ ఉండేలాగా మీరు కష్టపడండి. డెఫినెట్గా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్స్ మనం ఎక్కడి నుంచో తమిళ నుంచి మలయాళం నుంచి తెచ్చుకోకుండా మన దగ్గర కూడా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారని ప్రూవ్ చేయడానికి ప్రతి క్షణం మీరు వర్క్ చేయండి. ఏదో సెట్కి వెళ్ళాం వచ్చాం చేసామని కాకుండా ఒక ఎయిమ్ పెట్టుకుని పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు పెద్ద సినిమాలకి పలానా వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని వస్తున్నారు. దానికంటే కూడా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్ ఇది చేస్తున్నారని, హిందీలో ఇది చేశారని అనుకుంటాం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి ఆర్ట్కి ఈ సంవత్సరం నుంచి కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్. గుడ్ మార్నింగ్ అండి, కంగ్రాచులేషన్స్ న్యూ ప్యానల్ రమణ గారు అండ్ టీమ్, హార్టీ కంగ్రాచులేషన్స్. నేను లేట్ అయిపోయి అనుకుని టెన్షన్ పడ్డాను, బట్ ఎప్పుడు వచ్చామని కాదన్న, ఫోటో దిగామా లేదా దిగామంటే ఫోటో టైంకి వచ్చాను నేను. సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, అందరికంటే ఎక్కువగా మాటలు పడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంటుంది. చిన్న ఏదైనా కదిలినా గట్టిగా సెట్టో అని గట్టిగా అరుస్తాం మేము. సో మేబీ అంత కష్టపడతారు కాబట్టే, సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా అలా నిలబడతారు కాబట్టే డైరెక్టర్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అనే ఒక సఫిక్స్ యాడ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్. అందుకే ఆర్ట్ డైరెక్టర్ అంటారు డైరెక్టర్ తర్వాత. సో ఈ కొత్త ప్యానల్ డెఫినెట్గా ఆల్రెడీ ఉన్న కొన్ని సమస్యలను దూరం చేస్తూ ప్రొడక్షన్కి డైరెక్టర్కి మధ్య సినిమాలు జరుగుతున్నప్పుడు ఒక వారధిగా నిలబడి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ, ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారు. మాదే ఉంటుంది సార్, మేము అడిగిన సెటప్ దీనికి ఇంత ఖర్చు అయిపోయిందని ఆర్ట్ డైరెక్టర్ అంటారు చెప్పి మేము మేమే చేస్తుంటాం. ఇలాంటివన్నీ ఒకసారి కూర్చొని డెఫినెట్గా కరెక్షన్స్ చేసుకోవాల్సిన సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్యానల్ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఆల్ ద బెస్ట్ న్యూ ప్యానల్, వి ఆల్ ఆర్ విత్ యూ. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. రాజీవ్ నాయర్ గారికి, మన తిరుపతి గారికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తున్నామండి. 24 కార్మిక సంఘాల తరఫున, అట్లాగే తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. వారు లాస్ట్ టైం రమణ వంక గారు ఉన్నారు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ నాయర్ గారు, అలాగే మన ప్రజలు తిరుపతి గారు, మిగతా
రాబోయే వైస్ ప్రెసిడెంట్స్ మిగతా కార్యవర్గం కూడా సంపూర్ణంగా కలిసి పనిచేయాలని మన ఎలక్షన్లో గెలిచినప్పుడు అక్కడ మీ అందరికీ తెలియజేసాం. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే పాత కొత్త కార్యవర్గం కలుపుకొని ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారండి, చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. నేను బేసిక్గా ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాను కాబట్టి అన్నీ అర్థం చేసుకోగలను. అట్లాగే ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు వారికి ఉంటాయి. ఎప్పుడు డైరెక్టర్స్కి రైట్ హ్యాండ్గా అలాగే నిర్మాతలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు ఆ డైరెక్టర్స్. వాళ్ళు ఏందే సినిమా ఏమీ ముందుకు వెళ్ళదు. అలాగే మిగతా 23 క్రాఫ్ట్లో కూడా వీరి సమస్యలు కొంచెం ఉన్నాయండి. ఈ సభాముఖంగా ఫెడరేషన్ కార్యదర్శిగా వారి సమస్యల్ని చాలా కూలంకుషంగా పరిశీలించి మన ఛాంబర్ తద్వారా ఫెడరేషన్ మిగతా 24 కార్మిక సంఘాలను కలుపుకుని వారి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని మీ సభాముఖంగా తెలియజేస్తానండి. అట్లాగే ఇక్కడికి ఇంకా 24 క్రాఫ్ట్లకు సంబంధించిన గౌరవ జనరల్ కౌన్సిల్ సభ్యులు వారిని సత్కరించడానికి వచ్చారండి. వారిని ఆహ్వానించి ఈ వేదిక మీద వారిని కూడా వారందరికీ సత్కారం చేయాలని ఎవరైతే వచ్చున్నారో 24 కార్మిక సంఘాల నుంచి వారు ఒక్కొక్క యూనియన్ నుంచి పిలుస్తారండి. వచ్చి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మన ట్రెజరర్ గారిని సత్కరించవలసింది, గౌరవ ట్రెజరర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా దర్శకుల సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి మన సుబ్బారెడ్డి గారు, అట్లాగే రామారావు గారు, ఇంకా అధ్యక్షులు ఉంటే వారు ఒక్కొక్క యూనియన్ నుంచి వేణు వాళ్ళ నమస్కారాలండి. ఈరోజు మా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులైనటువంటి దిల్రాజు గారు, టీఎఫ్డిసి చైర్మన్ గారు, అదేవిధంగా ఫిలిం డైరెక్టర్ మారుతి గారు, హరిశంకర్ గారు ఫిలిం డైరెక్టర్, అమిరాజ్ గారు ఫెడరేషన్ సెక్రటరీ గారు, వైఎస్ చౌదరి గారు సెక్రటరీ గారు, వినోద్ గారు, పీజీ విందా గారు డిఓపి డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారు, అదేవిధంగా మా అసోసియేషన్ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్స్ అయినటువంటి అశోక్ గారు, శ్రీనివాసరాజు గారు, అడ్డాల చంటి గారు, అదేవిధంగా నా కొలీగ్, నా సాటి మిత్రులు, సహోదరులు అయినటువంటి మా బ్రహ్మగారు, ఉపేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా వచ్చినటువంటి మా సభ్యులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్న గారు కూడా, రామకృష్ణ గారు, మౌనిక రామకృష్ణ గారు, అదేవిధంగా అధ్యక్షుల నుంచి డైరెక్షన్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారు, రామారావు గారికి, మీడియా మిత్రులు కూడా. అయితే ఇప్పుడు పెద్దలు దిల్రాజు గారు ఇప్పుడే ఒక విషయం చెప్పేసి వెళ్ళారు, దామోదర్ గారు కూడా. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా మోస్ట్ క్రియేటివ్ ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఇది. దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నటువంటి డిపార్ట్మెంటు. కొన్ని జరుగుతూ ఉంటాయి మిస్లీనియస్ అనుకోండి, లేకుంటే మనకు తెలిసి కూడా కొన్ని ఎక్స్పెండిచర్స్ జరుగుతూ ఉంటాయి సార్, కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ. సో అది ఎవరిని మనం బ్లేమ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అక్కడ ఒక్కొక్కసారి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు జరిగింది కొంతవరకు అయితే, ఇక మీదట కూడా మేము ఒక క్రెడిబిలిటీ, అబిలిటీ, ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా తీసుకురావాలనుకుంటున్నాము ఈ 2 సంవత్సరాల్లో మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో. ఎందుకంటే ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ కూడా క్రియేటివ్ థింగ్స్తో ఉండాలి, సబ్జెక్ట్ని అండర్స్టాండ్ డైరెక్టర్తో ట్రావెల్ చేయాలి. సార్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీరు డైరెక్టర్గా అడుగుతున్నాను, ఒక్కోసారికి ఏంటంటే మాకు లాస్ట్ మినిట్లో మీరు అవకాశాలు ఇస్తారంటే సబ్జెక్ట్ చెప్పడం, సో వెంటనే రెక్కీలు వెళ్ళిపోవడము, అండర్స్టాండింగ్ అనేది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. బిగినింగ్ నుంచి కూడా మాకు కూడా ఒక అవకాశాలు ఇస్తే మా ఆర్డేటర్కి అండర్స్టాండింగ్ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీగా కూడా
ఈ కెన్ అండర్స్టాండ్ అబిలిటీ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అనేది కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది కూడా ఏంటంటే తక్కువ టైం ఉండడం వల్ల కూడా మేము కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి. కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఓవర్కమ్ అవుతుంటుంది అక్కడ అనేది. సార్ ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉందంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు ఫ్యూచర్ చాలా ప్రాబ్లమాటిక్గా కూడా రావచ్చు అనేది నా అవగాహన. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వస్తుంది, ఏఆర్ అనేది అగ్మెంట్ రియాలిటీ అని వర్చువల్ ప్రొడక్షన్ అనేది ఈ మధ్యకాలంలో చాలామంది వింటానే ఉన్నారు. ఈ టెక్నికల్ సాఫ్ట్వేర్స్ వచ్చినప్పుడు మన క్రియేటివ్ డిపార్ట్మెంట్కి కూడా కొంత పనితనం తగ్గే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా కానీ మన మేధస్ అనేది కూడా దాంట్లో ఇన్సర్ట్ చేసి భవిష్యత్తులో కూడా అదే మన పని కూడా అదే చేసే పరిస్థితికి వస్తూ ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్లో అవగాహన సదస్సు ఏర్పరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా. సో దీన్ని కూడా మేము ఏమనుకుంటున్నామంటే కొలాబరేట్ విత్ కంపెనీస్తో కానీ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కొలాబరేట్ అయ్యి ఆర్ట్ డిపార్ట్మెంట్కి వీటి మీద అవగాహన కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. భవిష్యత్తులో ఇవి తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. సార్ నేను ఇప్పుడు చూస్తా ఉన్నాను ఏ విషయంలో కూడా స్క్రిప్ట్ని అంటే మన దానికి ప్రాంప్టింగ్ ఇస్తే అది మొత్తం కూడా స్టోరీ బోర్డ్తో సహా షార్ట్ డివిజన్స్ కూడా చేస్తూ ఉన్నది. సో ఈవెన్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ డిజైన్ డిస్క్రిప్షన్స్ మోర్ జరుగుతూ ఉన్నాయి, చాలా జరుగుతూ ఉంది. సో ఫ్యూచర్లో ఏమైపోతుందంటే డైరెక్టర్స్ కన్నా రైటర్స్ అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ డిస్క్రేజింగ్ ద డైరెక్టర్స్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద రైటర్సే ఏఐ డైరెక్టర్లు కాబోతారు భవిష్యత్తులో. ఏఐ డైరెక్టర్లు అంటే మనం ఏదైతే డైరెక్టర్లు అనుకున్నది కూడా ఏఐ చేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది భవిష్యత్తులో అనుకుంటే. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా ఈ టెక్నాలజీని మీరు అవగాహన చేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రెండో పాయింట్ వచ్చేటప్పుడు సార్ ప్రొడ్యూసర్స్ అనేది ప్రతి ఆర్ట్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ మనసు పెట్టి పనిచేయాలి, డెడికేషన్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో కమిట్మెంట్తో పనిచేయాలి ఎప్పుడు కూడా. ఈ కమిట్మెంట్తో పనిచేసేటప్పుడు కొన్ని మనకున్నటువంటి సమయం కావచ్చు, లేకుంటే అదర్ సినిమాకి కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు, ఆ సినిమాకి కొన్ని విషయాల్లో మనం టైం స్పెండ్ చేయలేక కొన్ని మిస్యూజెస్ జరుగుతూ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ కూడా అవుతూ ఉంటుంది. కానీ కమిట్మెంట్తో పనిచేసినప్పుడైతే తప్పకుండా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ ప్రొడ్యూసర్లు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రొడ్యూసర్లు మేమైతే ఒక విధంగా అనుకుంటున్నాం సార్. ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రాపర్టీస్ పరంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ మేము అంటే ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, లేదంటే హైదరాబాద్ సిటీ బేస్ మీద తెచ్చుకుంటుంటాం హైర్ బేసిస్ మీద. కానీ ఒక స్మార్ట్ వర్క్ చేయాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక ప్రాపర్టీ కోసము, సెట్ ఆర్ట్ అసిస్టెంట్ ఒక ప్రాపర్టీ కోసము లొకేషన్ వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఇంపార్టెన్స్ కాబట్టి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఒక స్మార్ట్ వర్క్ అనేది ఒక వెబ్సైట్ కింద మేము తీసుకొచ్చేసి ఓవరాల్గా ఎవరైతే హైరర్స్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మా సబ్స్క్రిప్షన్లో తీసుకొచ్చి ఆర్ట్ డైరెక్టర్ అనే వాళ్ళు లొకేషన్లోనే కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్టీ కానీ ఏదైనా కూడా అక్కడే డైరెక్టర్తో కానీ డిఓపితో డిస్కస్ చేసుకొని ప్రాపర్టీ తెప్పించుకునే విధంగా ఒక వెసులుబాటుని తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏంటంటే టైం సేవింగ్ అవుతుంది. ఆన్ స్పాట్లో అంటే షూటింగ్ స్పాట్లో కూడా ఆర్ట్ డైరెక్టర్ ఉన్నట్టు ఉంటుంది. సో దీనికోసంగా ఒక టీం అనేది బయటికి వెళ్ళడము, దానికి ఒక ఎక్స్పెండిచర్ జరగడం, టైం వేస్ట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. డెఫినెట్గా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది అవుట్ సోర్సింగ్ వర్క్స్ అని కొన్ని ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా ప్రతి సినిమాకి ఎంతో కొంత ప్రాపర్టీస్ కొంటూనే ఉంటారు. వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళ ఓన్ గోడౌన్స్లో పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ దానికి అద్దెలు కట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్ ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ప్రొడ్యూసర్స్ గోడౌన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి, బట్ మా ఒక అన్ఎంప్లాయ్మెంట్ కొంతమందిలో ఉంది కాబట్టి మా దాంట్లో కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేసి వాళ్ళతో కూడా ఒక ఎంఓయూ చేసుకొని అంటే ప్రొడ్యూసర్స్తోనూ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్తో ఒక ఎంఓయూ చేసుకొని సో ఆ ప్రాపర్టీని కూడా ఎవరైతే మేజర్గా యూటిలైజ్ చేస్తూ ఉంటారో ఆర్ట్ డిపార్ట్మెంటే కాబట్టి సో వాళ్ళతో ప్రతి ప్రాపర్టీ కూడా స్కాన్ చేసుకుని ఆ లేబులింగ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ అన్నీ పెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీని కూడా వేరే సినిమాలకు కూడా ఇచ్చే విధంగా మేము మానిటరింగ్ను ఆపరేటింగ్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉంది. సో భవిష్యత్తులో కూడా ప్రొడ్యూసర్స్తో కూడా ఒక ఇంటరాక్షన్ చేయాలి దాని గురించి ఏమో. ఇంకొక మూడో పాయింట్కి వచ్చినప్పుడు ఇంటరాక్షన్ సెషన్స్ అనేసి కంపల్సరీ జరగాలి. మన ఇండస్ట్రీలో ఎక్కడ కూడా అట్లాంటివి జరగట్లేదు. ఎందుకనంటే ఒక సినిమాకి ఒక డైరెక్టర్ గారు రెడీ అయిన తర్వాత
టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అవైలబిలిటీని బట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, లేదనుకుంటే వాళ్ళ టైం లేనప్పుడు ఇంకొక దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయడానికి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ బేస్ మీద అప్డేటింగ్గా మనం ముందుకెళ్ళాలనుకుంటే ఒక సెషన్ లాంటిది, ఒక ఈవెంట్స్ అనేది టెక్నికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ కానీ, ఆర్ట్ డైరెక్టర్స్కి, డిఓబిసి కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఇంటరాక్షన్ ఎవ్రీ ఇయర్కి ట్వైస్ కానీ జరిగినట్లయితే ఎవరు ఏంటి అనేది అక్కడ ఒక హెల్తీ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఒక సీన్స్ పరంగా, ఒక కథా పరంగా చాలా విషయాలు తెలుసుకునేదానికి అవగాహన చాలామందికి కూడా కుదురుతూ ఉంటుంది. కొంతమందికి కుదరకపోవచ్చు. ఇట్లాంటి సెషన్స్లో మనం అందరూ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డిస్కషన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గతంలో విందా గారు కూడా మేము అనుకున్నాము, అది చేయలేకపోయాము. భవిష్యత్తులో కూడా ఒక ప్లాన్ చేసుకొని మనం 4 డిపార్ట్మెంట్లు కాస్ట్యూమ్స్ కానీ అందరూ కూడా ముందుకెళ్తే బాగుంటుందండి. ఇది సార్. నెక్స్ట్ మా వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, మేము మా బాడీలో మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ. మీరు వచ్చినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఒకటే కలిసి పనిచేయాలని చెప్పేసి ఒకటే స్థలంలో ఒకటే బోర్డు సత్కరించిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు కార్యవర్గాన్ని నిర్ణయించుకొని మేము ఫర్దర్గా కొన్ని కార్యాచరణ చేసుకోవాలి కాబట్టి టెంటేటివ్గా కొంతమందిని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో మా సభ్యులు, సీనియర్లు అందరూ కూడా మా ప్యానల్కి సహకరిస్తామని, రెండోది వాళ్ళంతూ కృషి చేస్తామని ముందుకొచ్చారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ కమిటీలో తీసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మరింతగా ఆర్థికాభివృద్ధి దిశగా నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు నేను టెంటేటివ్గా కొంతమందిని కమిటీలోకి తీసుకుంటున్నాం, ఫర్దర్గా కూడా కొంతమందిని తీసుకుంటాం. అందులో మొదటిగా చీఫ్ అడ్వైజర్స్గా శ్రీ శ్రీనివాసరాజు గారు, శ్రీ అడ్డాల చంటి గారు, శ్రీ అశోక్ కుమార్ గారు మా అసోసియేషన్కి అడ్వైజర్స్గా సీనియర్స్ పెద్దలు కాబట్టి వాళ్ళంతా తప్పకుండా మాకు ఉండాలి. వాళ్ళ సలహా సూచనల మేరకు ముందు మేము ఎదగాలని మా అసోసియేషన్ కోరుకుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ చైర్మన్గా ఏఎస్ ప్రకాష్ గారు. సో గతంలో ఆయన ప్రెసిడెంట్గా కూడా చేసినటువంటి అనుభవం ఉంది. సో ఆయన కూడా పెద్దవారు. రెండోది ఆయన ఆలోచనలు కానీ సలహాలు కానీ తప్పకుండా చూసుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. చైర్మన్ గారు శ్రీ చిన్నా గారు ధర్మారావు. దీనికి ఎంతో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో. సో ఈయన అనుభవాలు కూడా మేము తప్పకుండా తీసుకొని ముందుకు ఎదగాలనేటువంటి మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. తర్వాత ఇప్పటి వరకు కొన్ని అడ్వైజర్స్ ఇలాంటివి ఉన్నాయి. అయితే మా ప్యానల్ తరఫున కొద్దిగా ఇంకొక ముందుకు అడుగు వేసి ఎవరు ఏ విధంగా ఉపయోగపడాలి మన అసోసియేషన్కి డెవలప్మెంట్ విధానంలో అనుకున్నప్పుడు కొన్ని 3 కేటగిరీలుగా మేము చూసుకున్నాం. అందులో టెక్నికల్ అడ్వైజర్స్ తీసుకున్నాం, క్రియేటివ్ అడ్వైజర్స్ని తీసుకుంటున్నాం. టెక్నికల్ అడ్వైజర్స్ వచ్చినప్పుడు శ్రీ భూపేష్ గారు. సో ఆయన చాలా టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏఐ కానీ కొన్ని టెక్నికల్ సాఫ్ట్వేర్స్ గురించి కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్కి పనికొచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్స్లో ఆయన అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ధర్మేందర్ కుమార్ ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్
ఇన్ టెక్నికల్ సైడ్ ఆల్సో. అండ్ శ్రీ అవినాష్ కొల్లా, ఆయన కూడా ఒక టెక్నికల్ పర్సన్. సో వీళ్ళందరి సలహాలు సూచనలతో ముందుకి ఎదగాలని కోరుకుంటున్నాం ఆర్ట్ డిపార్ట్మెంట్. తర్వాత క్రియేటివ్ అడ్వైజర్స్. ఆర్ట్ డిపార్ట్మెంట్ అనగానే క్రియేటివ్ ఉంటుంది వీళ్ళ దగ్గర అనుకునేటప్పుడు మనం చాలా అంటే సినిమాలకి పనిచేస్తూ ఉంటాం క్రియేటివ్గా, కానీ కన్స్ట్రక్టివ్ సెట్ వర్క్స్ కానీ ఏదైనా కూడా ఒక సీన్ డిజైన్ చేసేటప్పుడు కానీ అసలు మన పార్ట్ ఎంతవరకు ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీ రోల్ అది. సో అందులో శ్రీ ఎస్ రవీందర్ రెడ్డి గారు దాంట్లో గతంలో ఆయనకున్నటువంటి అనుభవం మనకు అసోసియేషన్కి పనికి వస్తుంది అనుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ రామకృష్ణ గారు, ప్రొడక్షన్ డిజైనర్ గారు, ఈయన గతంలో ఎన్నో సినిమాలు చేశాడు. సో ఇతను అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు పాన్ ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా. సో ఇతని గురించి అంటే మా అసోసియేషన్లో చాలామందికి తక్కువ తెలుసు. సో అతన్ని ట్రావెల్ చేసిన తర్వాత మేము ఇంటరాక్ట్ అయిన తర్వాత అతని గురించి తెలుసుకున్నది చాలా విషయాలు ఉన్నాయి. సో ఇలాంటి వ్యక్తుల్ని తప్పకుండా మనం అసోసియేషన్కి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఆయన కూడా తీసుకుంటున్నాం. ఆమె మిసెస్ గారు మౌనిక రామకృష్ణ గారు, ఆమె కూడా అసలు ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను. సో చాలా అంటే ద హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి ఆమె ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సో ఇలాంటి వాళ్ళు తప్పకుండా మనకు అసోసియేషన్కి దోహదపడతారన్న ఉద్దేశంతోనే వీళ్ళని క్రియేటివ్ అడ్వైజర్స్ గాను హెడ్స్గా తీసుకోవడం జరిగింది. ఇంకొకరు మన నాగేంద్ర ప్రసాద్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. సో అతని పని చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని సినిమాల్లో కూడా. అంటే ఇక్కడ సినిమాల పరంగా కాదు, ఆయన ఒక ఆర్టిస్టు, రెండోది ఒక క్రియేటివ్ పర్సన్. వర్క్ అంటే చాలా డెడికేటివ్గా పనిచేస్తాడు ఆయన. ఆ పని అనేది ఆయన సినిమా రూపంలో తెలుస్తూ ఉంది. సో ఆయన అనుభవం గతంలో కూడా ఆయన ప్రెసిడెంట్గా పనిచేశాడు మన అసోసియేషన్కి. ఆయన కూడా ఒక క్రియేటివ్ అడ్వైజర్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోల్ ఉంటుంది. సో వీళ్ళని కూడా అనుభవపూర్వకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. సిహెచ్ కృష్ణ గారు గతంలో ప్రెసిడెంట్గా పనిచేశారు, ఆయన సెక్రటరీగా పనిచేశారు. అసోసియేషన్ యొక్క విషయాలు మొత్తం కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్. సో అతని యొక్క సలహాలు సూచనలు కూడా మన అసోసియేషన్కి ఆవశ్యకత ఎంతైనా ఉంది. తర్వాత ఎస్వి మురళి గారు, ఆయన కూడా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్గా, ఆయన కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి గతంలో కొన్ని సినిమాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయన మోస్ట్ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కిరణ్ గారు మనం అందరికీ ఆర్ఎఫ్సి కిరణ్ గారు అంటాం. కాబట్టి నాకు చాలా మంచి గొప్ప మిత్రుడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మేము గతంలో కమిటీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల మీద చర్చ జరిగేటప్పుడు ఆయన చాలా విషయాల మీద ఇన్డెప్త్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క వాల్యూస్ మీద కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరు ఎలా అంటే ముందు మన డిపార్ట్మెంట్ ఏ స్థాయికి తీసుకెళ్లాలని దాంట్లో కూడా ఆయన ముందున్నాడు. సో అవన్నీ కూడా నెరవేరాలని అంటే ఆయన పాత్ర కూడా మాకు చాలా ముఖ్యం. అందుకే కిరణ్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా జాయింట్ సెక్రటరీగా వచ్చినప్పుడు శ్రీకాంత్ గారు. సో ఈజ్ ద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. బీయింగ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ ఎవ్రీబడి నోస్ హిమ్ అబౌట్. సో ఈయన చాలా డీసెంట్గాను చాలా అంటే ఒక వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన చాలా మంచిగా కనిపిస్తాడు. ఆయన చేసిన సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ కాడు ఆయన, కానీ గొప్ప తెలివైన వాడు. సో ఇలాంటి వాళ్ళు మన అసోసియేషన్కి తప్పకుండా కావాలి అనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన చాలా వెల్కమ్ చేశాడు. తర్వాత ఆర్ఏ వెంకటేశ్వరరావు గారు, ఈయన గురించి తెలియని వాళ్ళంటూ లేరు మన అసోసియేషన్లో. ఈయన సీనియర్ ఆర్ట్ డైరెక్టరు. ప్రతి విషయంలో కూడా అసోసియేషన్ కోసమే మాట్లాడితే తప్ప వ్యక్తిగతం ఎవరి మీద కూడా ఈయనకు ఉండదు. సో ఇలాంటి వ్యక్తి అసోసియేషన్లో సభ్యులందరినీ ఒక్క దృష్టితో చూస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా మనం కలుపుకొని పోవాలి అనేసి ఆయన కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత బంగారాజు గారు, ఈయన కూడా సీనియర్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్. సో ఈయన ఏంటంటే ఒక ఓపెన్ మైండ్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది నొచ్చుకో ఉండొచ్చు,
కానీ దయచేసి కూడా ఆయన గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆయన ఎప్పుడు కూడా 10 మంది కోసం ఆలోచించే వ్యక్తి. సో గతంలో ఏదన్నా అలాంటివి ఏమైనా దొరులున్నా కూడా అవన్నీ కూడా మనందరం ఒకటే. ఆ ఎలక్షన్ వరకే, తర్వాత కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా మాకు ముందుండాలి. కొన్ని కార్యాచరణ చేయాలనుకుంటే కొంతమందితోనే, ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులతోనే కాదు, చాలామంది అవసరం ఉంటుంది. అందరూ కూడా 218 మెంబర్స్ కలిసికట్టుగా చేయాలి. అయితే మనం చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ వాటన్నిటి మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకొక ఇంట్రాక్షన్ మీటింగ్ అనేది అనుకుంటున్నాం కాబట్టి మేము తప్పకుండా ఈ విషయాలు, నాన్ మెంబర్స్ విషయాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తాం. తర్వాత ఆర్గనైజ్ సెక్రటరీస్గా ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రే, ఇంపార్టెంట్ రోల్స్ ఇవి. సో ఒక అసోసియేషన్ మీటింగ్ కానీ ఏదన్నా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఆర్గనైజర్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. వాళ్ళలో శ్రీ కృష్ణమాయ గారు తీసుకోవడం జరుగుతుంది. మోహన్ జల్లా గారు కూడా ఈ అసోసియేషన్కి ఎన్నో విధాలుగా దోహదపడతా ఉన్నారు ఆయన. సో అలాంటి వ్యక్తులు కూడా మనకు ఎంతైనా అవసరం ఉంది. తర్వాత మారుతి రమేష్, ఇతను కూడా ఎప్పుడు కూడా సభ్యుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, సభ్యుల అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ్ కుమార్ గారు. సో ఇక్కడ నెక్స్ట్ ట్రెజరర్స్ అనేది ఒకటే ఉన్నారు, గెలిచిన వ్యక్తి. కానీ మన అసోసియేషన్ ఈరోజు అంటే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ పెరిగింది. రెండోది, మనం కొన్ని కార్యక్రమాలు అనుకుంటా ఉన్నాం, అవుట్సోర్సింగ్ కానీ కొన్ని ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అనుకుంటున్నాం. సో ఒక వ్యక్తితో జరగనటువంటి పని. సో మనం కూడా జాయింట్ ట్రెజరీ అనేది ఒక కొత్తగా క్రియేట్ చేసుకొని ఆ ట్రెజరీ కూడా హెల్పింగ్గా ఉండేటట్లుగా వాళ్ళని కూడా తీసుకోవాలి అనుకున్నాం, ఒక ఇద్దరిని. అందులో జయప్రకాష్ గారు, సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ గారు. ఆయన అనుభవం, ఆయన ఒక ఇంజనీరు, ఆయన ఎంతో గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిలిమ్స్ చేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. సో ఆయన తప్పకుండా మనకు అవసరం అని చెప్పేసి ఆయన కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా లాస్ట్ షర్మిల కూడా ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏ విషయాన్ని కూడా క్లారిటీగాను చెప్పడంలో చాలా ఉంటుంది ఆమె ఉన్నటువంటి అవగాహన మీద, సబ్జెక్ట్ మీద. సో అలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఇక లాస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండి. ఇందులో కమిటీ మెంబర్స్ని వచ్చినప్పుడు మేమేమనుకుంటున్నామంటే, ఇక్కడ ఎవరిని కూడా కొంతమందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంతమందిని సరే ఓకే వాళ్ళ సలహాలు సూచనలు కూడా మరి సబ్ కమిటీ, అడిషనల్ కమిటీ అనేది ఒకటి వేయబోతున్నాం, అందులో కూడా తీసుకుంటాం. ఇది ఒక 22 అంటే మాకు రన్ అవ్వాలి కాబట్టి ఇమీడియట్గా అసోసియేషన్, అందుకనేసి ఇందులో మునిశేఖర్ అని తీసుకుంటున్నాం, సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ గారు. ఆయన కూడా గతంలో కమిటీలో ఉన్నాడు, ఆయన అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆయన సూచనలు సలహాలు నేను ఇంతకుముందు చేసినటువంటి కమిటీలో ఆలోచించినప్పుడు మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. సో కొన్ని నెరవేర్చగలిగాం, కొన్ని నెరవేర్చలేకపోయాం. ఈ దఫా కూడా తప్పకుండా అలాంటి వ్యక్తులు కమిటీలోకి రావాలని కోరుకొని ఆయనతో మాట్లాడడం జరిగింది. మనీ వాషకం అంటే చన్నీ మనీ అంటారు ఈయన్ని. సో ఈయన కూడా సీనియర్ ఆర్ట్ డైరెక్టరు, చాలా విషయాల్లో ఈయన కూడా ముందుంటాడు. సో ఇతను తీసుకోవడం జరిగింది. రవికుమార్ గుర్రం, సో ఈయన కూడా ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన కూడా యాక్టివ్గా ఉంటాడు, సభ్యుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, అభివృద్ధి విషయాల్లో కూడా పాల్గొంచుకుంటూ ఉంటాడు. దత్తాత్రేయ ఆర్ట్ డైరెక్టర్ అయినా, ఇతను కూడా ఒక టెక్నికల్ పర్సనే, బీఆర్కి ఏదో చదివినాడు ఇంజనీర్. సో వీళ్ళందరూ కూడా చాలా అవసరం ఉంది మన అసోసియేషన్కి అని చెప్పి ఆయన కూడా తీసుకోవడం జరుగుతుంది. సుధీర్ మాచర్ల, ఈయన కూడా ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీర్. సో ఇతను కూడా అంటే మన ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు కొన్ని హిట్ అయినాయి, ఆయన కొన్ని ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతున్నప్పుడు సో ఆయన ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయం కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు అవగాహనతో ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఉంటే కమిటీలో ముందు మనకు కొన్ని విజయాలు సాధించవచ్చు అనేది ఆయన కూడా తీసుకున్నాం. బేబీ సురేష్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు కొన్ని అంటే తక్కువ బడ్జెట్లో మంచి హిట్లు వచ్చాయి, ఆయన కూడా మంచిగా ఎదుగుతున్నవాడు. సో ఆయన ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, 10 మంది మంచి కోరేవాడు కాబట్టి ఆయన కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మధుబాబు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్ట్ అసిస్టెంట్, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అవుతున్నాడు, ఆయన అయ్యాడు. సో సీనియర్ మోస్ట్ మన
రామకృష్ణ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాడు, రవీంద్ర గారి దగ్గర చేశాడు, భూపేష్ గారికి అంటే ఒక హైలీ క్రియేటివ్ పర్సన్స్ దగ్గర పనిచేయడం వల్ల అతని నాలెడ్జ్ కానీ అతని అబిలిటీ కానీ అతని స్ట్రెంగ్త్ కూడా చూసాము. సో ఇలాంటి వ్యక్తి కూడా కావాలనేది కమిటీలో తీసుకున్నాం. కిరణ్ మమ్మిడి, సో ఇతను కూడా బిఎఫ్ఏ క్యాండిడేట్. సో ఇతను కూడా ఫైన్ ఆర్ట్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఆర్టిస్టిక్ వాల్యూస్ గురించి తెలుసుంటాయి ఎక్కువగా. సో అతను చేసినటువంటి ఇంతకుముందు గతంలో మాకు ఇంట్రాక్షన్ అవుతుంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు మాకు కొన్ని మైండ్లో పెట్టుకొని అలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇతను కూడా తీసుకుంటున్నాం. చంద్రిక ఆర్ట్ డైరెక్టరు, ఆర్కిటెక్ట్ చేసింది ఆమె బీఆర్కి. సో ఆమె కూడా లేడీస్ పరంగా ఆమెను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. షీ ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ గై. ఇదండి ప్రస్తుతానికి టెంటేటివ్గా తీసుకున్నాం. ముందు కూడా ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మళ్ళీ తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్ బాడీకి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళు కూడా ఫిల్ చేసి కంప్లీట్గా కమిటీ అనేది ఫామ్ చేసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఇందులో ఎవరిని కూడా ఏదన్నా పొరపాటు మేము ఎన్నుకోలేదు, మమ్మల్ని తీసుకోలేదని ఉండొద్దండి. మనకు ఇంకా ల్యాండ్ కమిటీలు ఉన్నాయి. రెండోది అవుట్సోర్సింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. పాడ్కాస్టింగ్ అని ఒకటి అంటున్నాం, యూట్యూబ్లో అనుకుంటున్నాం. సో టాలెంట్ బ్యాంక్ అని ఉంది. వీటన్నిటికి కూడా చాలామంది కావాలి, క్రియేటివ్ పర్సన్స్ కావాలి. సో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వీరి ముగ్గురిని కూడా స్టేజ్ మీదకి వచ్చేసి ఎలెక్ట్ అయిన ముగ్గురిని కూడా కంగ్రాచులేట్ చేస్తూ అలాగే బొకే అండ్ సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముగ్గురికి కంగ్రాచులేషన్స్. నేను చాలాసేపు అయింది వచ్చి అక్కడ వింటా ఉన్న అందరు పెద్ద మనుషులంతా మాట్లాడిపోయారు, కానీ ఒక విషయం మాత్రం మాట్లాడతలేరు. అదే బాధ అనిపించింది నాకు. ఏదేదో మాట్లాడతారు కానీ ఇలా గొప్పతనం గురించి మాట్లాడతలేరు. ఆర్ట్ డైరెక్టర్స్ అంటే మామూలు మనుషులు కాదు. ఒక 20 సంవత్సరాల కింద గోవిందా పిక్చర్ ఉంది, ఐడియా ఉండొచ్చు అందరికీ. ఆ గోవిందా పిక్చర్కి అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసేసారు. ఆ సెట్ వేసినప్పుడు ఆ బయోస్కోప్ అని వస్తుండే టీవీలో, జెమినీ టీవీలో, అవునా? ఐడియా ఉంది మీకు అందరికీ? ఆ టీవీలో చెప్పేసారు, సో అండ్ సో ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఇట్లా వేసేసిండ్రు అని. అది లైన్ కట్టింది. అరే తిరుపతి దేవస్థానం, తిరుపతి దేవుడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసారు. మేము కూడా ఆఫీస్లో కూర్చొని ఏమరా నిజమా అది ఏం సంగతి అని ఒకసారి మేము వచ్చి చూడగానే, లోపల పోయి చూడగానే నిజంగానే తిరుపతిలాగా ఉంది. ఇంద్ర కొబ్బరికాయలు, కుంకుమలు, పూలు వీళ్ళు అన్ని పట్టుకొని వచ్చేసారు లైన్. నేను మనసులో అనుకున్నా, అరే నిజంగా తిరుపతి చేసింది ఏమరా, ఎవర్రా ఈ ఆర్ట్ డైరెక్టర్ అంటే అర్థమవుతుందా? ఎంత న్యాచురల్గా చూసి వేసేస్తారో సెట్ ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం ఎవరూ చెప్తలేరు. ఇంత గొప్పతనం ఆర్ట్ కాళ్ళు చూస్తే ఆర్ట్ డైరెక్టర్ అట్లా కళ్ళతో చూస్తే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సెట్ కావాలంటే వేసేద్దాం సార్ ఎంతసేపు అంటారు, అవునా కదా? ఎగ్జాక్టా? ఎవరన్నా చెప్తుండ్రా వాళ్ళ గొప్పతనం. అమీర్పేట్ సెట్ కావాలంటే పొద్దున కల్లా అమీర్పేట్ సెట్ చేస్తారు, అమెరికా సెట్ కావాలంటే అమెరికా సెట్ చేస్తారు. అంత గొప్ప టెక్నికల్గా పనిచేసే ఆర్ట్ డైరెక్టర్ల గురించి ఎవరు మాట్లాడతారు? అప్పటి నుంచి వినుకుంటూ కూర్చున్నాను. అలా గొప్పతనం చిన్న సెట్ బాయ్ కాడి నుంచి పెద్ద ఆర్ట్ డైరెక్టర్ దాకా ఆయన తిరుగుతూనే ఉంటాడు, పెన్సిల్ చోల పెట్టుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఏమయ్యాలా అది వేస్తేనే సినిమాకి అందం. సినిమా చూసుకుంటే డ్యాన్స్ చేస్తారు, హీరో డైలాగ్ కొడతారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్. ఏం సెట్ వేసిండ్రా, ఏముందిరా, సినిమా సూపర్, ఏమున్నాయి సెట్టింగ్స్ అని అనుకుంటారు. గొప్ప ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం ఎవరు చెప్తలేరు. ఇంకో విషయం ఏంటంటే, సముద్రం కింద ఎట్లాంటి విజువల్స్ ఉంటాయో మనకు తెలియదు. నీళ్లు చూస్తాం, డైరెక్టర్ ఊహిస్తాడు నాకు సముద్రం కింద సెట్ పైన కావాలా, వేసేస్తారు కదా, వేస్తారయ్యారా? అది గొప్పతనమే కదా. ఆ కింద సముద్రం ఏముండదు మనకి ఎరికేనా? పైన నీళ్ళు చూస్తేనే భయం అవుతుంది, కింద సముద్రంలో సెట్ ఊహించేసేస్తాడు పైన. అది గొప్పతనం ఆర్ట్ డైరెక్టర్ అంటే. సినిమాకి ఆర్ట్ డైరెక్టరే మెయిన్. సినిమా స్టార్ట్ కాకముందు ఏమవుతుందంటే సెట్ వర్క్ అవుతుంది, సెట్ కంప్లీట్ అయితేనే షూటింగ్, లేకపోతే లెటర్ పీస్ ఏం లేదు.
నేను కుల మాట్లాడేటోని దాచిపెట్టుకొని అది ఇది పంతులు ఫోటో తీసుకున్నాడు అప్పుడే. అప్పటి నుంచి ఫోటో కనబడుతుంది, ఇప్పుడు వచ్చినావు. ఇది ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం. ఏది కావాలన్నా చిన్న బడ్జెట్లో నాకు హైలైట్ ఉండాలంటే చేస్తాడు, పెద్ద బడ్జెట్లో హైలైట్ ఉన్నాయి చేస్తాడు. డైరెక్టర్కి ఊహకి అందరినీ కూడా వేసేస్తాడు. డైరెక్టర్ కావాలా ఇది నాకు ఆయన ఊహిస్తాడు, ఎదు ఇస్తాడు. పనుకొని ఊహించినట్టు తెచ్చి ఆర్ట్ డైరెక్టర్ చెప్పగానే ఓకే సార్ చేసేద్దాం ఎంత పని కగడగడగడగడగడ నిలబెట్టారు. 24 గంటలల్లా ఆర్ఎఫ్సీలా 24 గంటల జైలు సెట్ వేసేసారు. మామూలు అది గొప్పతనం ఎవరిది? ఆర్ట్ డైరెక్టర్ది. ఇది చెప్పాలా, చెప్తలేరు అప్పటి నుంచి ఎవరు కూడా. ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనమే చెప్తలేరు. ఎంత చేయి, పైసలు ఎక్కువైతే పైసలు తక్కువైతే, మరి పైసలు వస్తే మాకు ఇస్తారా? మా కష్టం చూడరా అనొద్దు, పాపం అనొద్దు. కానీ ప్రొడ్యూసర్లకి ఇల్లు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ పైసలు పెట్టి మాత్రం సెట్టింగ్ వేసేస్తారు. నిజమైన గొప్ప వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉంటుందో ఇల్లు తెలియదు, కానీ సినిమా కోసం మాత్రం బిల్డింగ్లు కట్టేస్తారు. అదొక గొప్పతనం అన్నమాట. కానీ కార్మికుని గుర్తించాలి, అది ఏం పని చేస్తుంది వాడిని హైలైట్ చేయాలి. ఎప్పుడు మేము ఇట్లనే కిందికే పోతున్నాం కాదు, పైకి పోతున్నారు. మాకు తెలుసా ఎంత పైకి పోతున్నారు తెలియదా? మనకి ఇస్తారా? మనకి ఇయ్యరు కదా. నేను చెప్పేది ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ సినిమాకి గుండెకాయ అని అంటాడు. సినిమా ఒకసారి నేను ఆ బాహుబలి సినిమా చేస్తున్నా, కాలికే ఫైట్ చేస్తున్నా, ఆ పక్కకి చెత్త చెట్లు వీట్లు లేచిపోయింది. ఆడి ఓనికి కూడా మాకు భయం అవుతుంది, ఏం పాములు ఉంటాయని. ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది, మైదాన్ అయిపోయింది. మొత్తం బుల్డోజర్తో క్లీన్ చేసి సిటీ సెంటర్ సెట్ చేసిరంట. సినిమాకి హైలైట్ అదే కదా బాహుబలిలో, అవునా? ఐడియా ఉందా? సిటీ సెంటర్ ఐడియా అది. అది బొమ్మ నిలబెట్టేది, అది పెద్ద ఆర్ట్ కదా. సినిమాకి హైలైట్ అది ఆర్ట్. సినిమా ఎక్కడుందో తర్వాత సపోర్ట్లు కొడతలు, జేబులో పెట్టి కొడుతున్నాం, చేతులు కొట్టరా. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సపోర్ట్లు కొట్టకపోతే ఎవరు కొడతారు? రావాలా, మీదే కదా డిపార్ట్మెంట్, మీ గురించే కదా మాట్లాడుతున్నాము. లేదు, మీరు మీరు మీ గొప్పతనం గురించి, మీ గొప్పతనం ఇప్పుడు దాకా మాట్లాడినరా ఎవరన్నా? నిజంగా చెప్పండి, ఎవరు మాట్లాడతలేరు. అదే బాగా వెళ్ళిపోయినా వద్దులే, మళ్ళా వచ్చేసి అన్నం కలిసిపోదాం అన్నాను. ఎందుకు వీళ్ళ దిల్లు ఎందుకు నారాజ్ చేయాలి అని నేను మళ్ళీ వచ్చాను. రాత్రి అన్న ఎవరు ఫోన్ చేశారు? అన్న ఫోన్ చేశారు. విషయం ఏంటంటే, గొప్ప ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ ఈజ్ ద బెస్ట్. సినిమా 24 క్రాఫ్ట్లలో ముందు పని స్టార్ట్ చేసేది ఆర్ట్ డైరెక్టరే. దాని తర్వాతనే ఇంకా 23 క్రాఫ్ట్లు పోయి పనిచేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమైనా తప్పు మాట్లాడితే ఏమని అనుకోరు నా గురించి. ఓకే అన్న, మీ అందరికీ కంగ్రాచులేషన్ గెలిచినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. పంతులు లాస్ట్కి ఫోటో తీసింది ఒకటి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దోతా మీడియా. దోతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.